ఈ మూడవ ఆరాధనలో దేవుని వాక్యమును మనం విందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఈ దినమందు మనం వినబోతున్నటువంటి వాక్యము లేయా గురించి. యాకోబు గారి యొక్క భార్య అయిన లేయా గురించి మనం విందాం. ఈ దినమందు ఈ మూడవ ఆరాధనలో మనం వినబోతున్న వాక్యము లేయా గురించి, యాకోబు గురించి కాదు. యాకోబు సందర్భాన్ని మనం పురస్కరించుకొని లేయా గురించి మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, బైబిల్ మీరు చదువుతున్నట్లయితే ఆదికాండం 29వ అధ్యాయం మైక్ దగ్గర పెట్టి చదవండి. 16వ వచనాన్ని చదువుదాం. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలగలిగింది. రాహేలు రూపవతియు సుందరవతి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వింటేనే అర్థం అవుతుంది. యాకోబు పట్టణానికి వచ్చినప్పుడు నీళ్ళ పూర్తి దగ్గర గొర్రెలకు నీళ్లను పెడుతున్నటువంటి రాహేలును చూసి ముందు పెట్టుకుని ఉన్నాడు. ఈమె మా మేనమామ యొక్క లాభాను కుమార్తెని తెలుసుకున్న తర్వాత ఆమె ముందు పెట్టాడు. ప్రియులారా, ఆ తర్వాత తనను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సంగతి అంత వివరించబడింది. ఎందుకు నువ్వు వచ్చాడో, నువ్వు రావడానికి కారణం ఏంటి అని లాభాన్ని తెలుసుకున్నాడు. యాకోబు కూడా చెప్పాడు, ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో జరిగింది, నేను పాలు పోయించాను కనుక నన్ను నీ ఎందుకు వెళ్ళమని నా ఇస్సాకు, నా తండ్రి గారు ఇస్సాకు గారు, మరి నా తల్లి గారి రెబెక్క అమ్మగారు నన్ను ఇక్కడ పంపడం జరిగిందని చెప్పాడు. సరే, అయితే మరి నాకు ఎలాగ దగ్గర వాడు కదా, ఒక నెల రోజులు చేయించుకున్న తరువాత ఏదైనా ఒక జీతాన్ని నీకు మాట్లాడి తీసుకోవడం మంచిది నీకు అని లాబాను మాట్లాడి కొద్ది రోజులు చేయించుకున్న తరువాత లాబాను అంటాడు, ఎలాగా నీకు పెళ్లి చేయాలి కాబట్టి నా కుమార్తె నుంచి నీకు పెళ్లి చేస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేయమంటే నాకు రాహేలు కావాలి, ఆమె నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ దినాల్లో ఓలించి పెళ్లి చేసుకోవాలండి. ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే స్త్రీకి మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే ఎదురు కట్నం ఇవ్వాలి. ఇప్పుడు అలాంటి దినాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏ కంగారు పడకండి. దేవునికి స్తోత్రం కలిగే కాక. హల్లెలూయా. పిల్లలు మొన్నే నేను పెళ్లి చేశాను, 80,000 ఎదిరించారు. మరి వాడు పెళ్లి కుమార్తె 80,000 ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. ప్రియమైన పిల్లలు అది మాత్రమే కాదు, ఇక చాలా చోట్ల మరి మన ఏరియాలోనే నరసాపురం మండలంలో ఒక 2 పెళ్లి జరిగాయి. ఏర్పాట్లు వాడి, భోజనాలు వాడి, అన్ని ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అమ్మాయి. ప్రియమైన పిల్లలారా, రానున్న దినాల్లో ఇలాంటి సంగతులు వస్తాయేమో. మళ్ళీ దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా మంది ఆర్థికులు ఉన్నవాడు ఇద్దరు ఎలాగో చేయాలి అని చెప్తా చాలా బాధ కలిగి చాలా మంది ఉంటారు. ఇప్పుడైతే మాత్రం దేవునికి స్తోత్రం కలిగింది కానీ ప్రియమైన సరే సందర్భం అది కాదు. కానీ పూర్వకాలంలో అమ్మాయికి కట్నం ఇవ్వాలి,
అదే ఓలివ్వడం అంటే ఓలిచి పెళ్లి చేసుకోవడం. ప్రియమైన పిల్లలు, యాకోబు రాహేలు నిమిత్తము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ తర్వాత మామ నాకు పెళ్లి చేయమంటే పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత తీరాగా ఆమె తెల్లవారిన తర్వాత తీరాగా చూస్తే ఆమె లేయ. మామో ఏంటి, నాకు మోసం చేసేవాడిని పెద్ద అలర చేశాడు యాకోబు. అయితే ఆ తరువాత లాభాలు కూడా చాలా తెలివైనడు. ఆ ఊరి వాళ్ళు కొంతమంది పెద్దలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. చూడండి అయ్యా, నా మేనలుడు ఏ విధమైన గొడవ చేస్తున్నాడు. అతడు 7 సంవత్సరాలు కొలువు చేశాడు, పిల్లలకి పెళ్లి చేస్తానని. అతను ఏమో రాయిని అడిగాడు, నేనేమో లేయనిచ్చి పెళ్లి చేశాను. ఎవరైనా పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేస్తారో మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు, అవునరా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేసి ఒక పెళ్లి చేయకపోతే ఊరుకోవు. కాబట్టి పద్ధతి ప్రకారంగా ఒప్పంద ప్రకారంగా పెద్దదాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేసాడు. ఇంకేంటి, ఇంకా నీకు రాజు కావాలంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. ప్రియులారా, లాభాలు మళ్ళీ చెప్పాడు, ఇదిగో నాకు రాయి నుంచి నీకు పెళ్లి చేస్తే 7 సంవత్సరాలు కొలువు చేయమంటే మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ప్రియులారా, అప్పుడు రాయి నుంచి పెళ్లి చేసిన తర్వాత మా నోడు మనసు కుదిరిపడింది. దేవునికి స్తోత్రం కలిగేది కాక. అప్పుడు దానికి కుదిరిపడలేదు, తృప్తి పడదా. ప్రియమైన, ఎందుకంటే లేయ అంటే ఇష్టం కాదు, రాయి అంటే ఇష్టం. కాబట్టి ప్రియులారా, సరే ఏదో నీ పెళ్లి చేసుకున్నావు భార్య కదా, పెళ్లి ప్రేమ చూపించాలని అనుకోవడం మానేసి రాహేలు వచ్చి దాన్ని నిద్రలేదు మనోడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇలా ఇప్పుడు యాకోబు కుటుంబం కొనసాగుతూ ఉంది. లేయా మొదటి భార్య, రాహేలు 2వ భార్య. రాహేలు నిమిత్తము చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 7-14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కోసం కొలువు చేశాడు? రాహేలు కోసం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రాహేలు కోసం కొలువు చేశాడు. ప్రభువునందు ప్రియులారా, రాహేలు వచ్చిన తర్వాత మానవుడు మనసు కుదిరిపడింది, సంసారం కొనసాగుతూ ఉంది. అయితే ప్రియులారా, మరి రాహేలును ప్రేమిస్తున్నాడు, బాగా చక్కగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి మొదటి భార్య లేయాను ఏం చేస్తున్నాడంటే ప్రేమించడం అరుదైపోతా ఉంది. లేయ ద్వేషించబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ బైబిల్ చదువుతారా? ఆదికాండం 29వ అధ్యాయం 30 వచనం చదవండి. 30 నుంచి 31 వరకు చదవండి. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమిస్తున్నాడంట. ప్రేమించడం మామూలుగా కూడా కాదంట, బహుగా ప్రేమిస్తున్నాడంట. అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసాను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచి కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ సందర్భం ఏంటంటే లేయా ద్వేషించబడుతూ ఉంది. లేయా భర్త ప్రేమను కోల్పోతూ ఉంది, ప్రేమను కోల్పోయింది, ద్వేషించబడుతూ ఉంది. ప్రియమైన భర్త ప్రేమను కోల్పోయి ద్వేషించబడుతుంటే ఎంత బాధ ఉంటుందండి. ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, పాపం లేయా కూడా పెద్దగానే ప్రయాణం అయిపోతూ ఉంది. అయ్యో పెళ్లికి అవును, పెళ్లికి వెళ్దామని. రాహేలు కూడా ప్రయాణం అవుతుంది. ఇప్పుడు అంటాడు, రాహేలు పిలుస్తున్నాడు, రా అంటాడు. అక్కడ అంటే ప్రియమైన పిల్లారా, ఏం చేయబడుతుంది? దేశించబడుతుంది. రాహేలు ప్రేమించబడుతుంది. రాహేలు తీసుకెళ్తాడు. ఓ బంధువుల ఇంటికి వెళ్ళి ఎవరు తీసుకెళ్తాడో? రాహేలు తీసుకెళ్తాడు, కానీ లేయాను తీసుకెళ్తా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా, శుభకార్యం జరుగుతున్న కాడ కూడా, అమ్మ మీరు అందరూ రావాలని వెళ్తా ఉంటే చాలుగానే ఉండు, మేము వెళ్తాం. ప్రతి విషయంలో కూడా ఆమె ప్రేమను కోల్పోతుంది, ద్వేషించబడుతూ ఉంది. ప్రియమైన పిల్లరా,
బహుశా లేయ ఎంత బాధపడుతుందో అది అనుభవించేది తెలుస్తుంది, కానీ ఆ పేరు మామూలుగా ఉన్న వాళ్ళకి అది తెలియదు. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళవలసిన అధికారం ఉండి, పక్కన నిలబడవలసిన స్థానం ఉండి, నీ వద్దు అని అంటూ ఉంటే ప్రియులారా, పైగా మొదట భార్య అయ్యుండి వద్దు అని అంటే ఆమెకి ఎంత బాధ కలుగుతుందండి చెప్పండి నాకు. ప్రభువుకు ప్రియులారా, చాలా బాధపడుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, ఓర్చుకుంటుంది, ఓర్పు కలిగి ఉంటుంది. దేవుడు ఎప్పుడప్పుడు నాకు న్యాయం చేయకపోతాడా, నా శ్రమను చూడకపోతాడా, నా స్థితిని చూడకపోతాడా, నా పరిస్థితి గమనించకపోతాడని దేవుని మీద ఆశ పెట్టుకుని ఓర్పు కలిగి జీవిస్తూ ఉంది. కానీ దేవుడు అంటే లేయా యొక్క స్థితిని చూశాడట. ఎలా చూసేటట్టు చదవండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాడంటాడు. దేవునికి స్తోత్రం కలిగేలాగా. దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఎప్పుడు అవమానించబడతామో, ఎప్పుడు ద్వేషించబడతామో, ఎప్పుడు చెడు చూపు చేయబడతామో అప్పుడు మనం ఆనందించి చేయడానికి ఏదో ఒకటి ఇస్తాడంటే, ఏదో ఒకటి ఇచ్చి మనం ఆనందింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగేది కాక. ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, ఏదో కొని ఇస్తాం. మీరు బాగుంటుకోవాలి, ఇదిగో ఈ బిస్కెట్లు పేరు తీసుకో, ఇదిగో ఇది కొని ఇస్తానని కొనిచ్చి వాడు ఏది ప్రాబ్లం. మన తండ్రి కూడా అలాగనే, అయ్యో నా బిడ్డ దేశించి పడుతూ ఉంది, నా బిడ్డ ప్రేమను కోల్పోతూ ఉంది, భర్త ప్రేమను కోల్పోతూ ఉంది, సమాజంలో దేశించి పడుతూ ఉంది, ఇంట్లో దేశించి పడుతూ ఉంది అని చెప్పి దేవుడు ఆమె ఏం చేశాడ, రాహేలు గర్భమును ఆపి మూసి లేయ గర్భాన్ని తెరిచాడట. లేయ గర్భం తెలిసి కుమారుని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగే కాక. హల్లెలూయా చెప్పండి. కుమారుని ఇచ్చి ఆ బిడ్డకు రూబేను అని పేరు పెట్టిందంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏ పేరు పెట్టిందంట? రూబేను. ఏ జ్ఞాపకం చేసుకుని, నా శ్రమను నేను దేశించి బట్టి శ్రమ పట్ల చూసి దేవుడు నాకు బిడ్డనిచ్చాడని రూబేను అని పేరు పెట్టిందంట. ప్రభువుకు ప్రియులారా, రెండవదిగా 35వ వచనం చదువమ్మా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని నేను దేశించబడుచున్న సంగతిని యెహోవా విన్నాడు గనుక, చూచాడు గనుక ఇతను నాకు దయచేశాడు అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది అన్న. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ద్వేషించబడుట నా తండ్రి చూచాడు కనుక అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది అన్న. ప్రభువుకు ప్రియమ పెట్టారా. ఆ తరువాత మరలా గర్భవతి అయి కుమారుడు కని నా పేరు నాతో హత్తుకొని ఉండును, అతని ముగ్గురు కుమారుని కంటినడుకున్నాను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నా శ్రమను చూచాడు దేవుడు అని లేవి అని పేరు పెట్టింది. అంటే ప్రియులారా, ద్వేషించబడి కొలది, ప్రేమను కోల్పోయి కొలది, అవమానించబడే కొలది దేవుడు ఆమెకి గర్భఫలములు ఇస్తూ వచ్చి ఆ బిడ్డల సంతోషంలో ఆమెను ఆనందింపజేస్తున్నాడట. ఏది మర్చిపోవడానికి? ఈ ద్వేషించబడుట, ఈ అవమానించబడుట, ఈ ప్రేమ కోల్పోత, అవన్నీ కూడా బిడ్డలతో పంచుకోవడానికి, ఆ బిడ్డలలో ఆనందించబడడానికి, ఆ సంతోషాన్ని అనుభవించడానికి బిడ్డల నుంచి ఆమెను ఆనందింపజేస్తూ ఉన్నాడట. ప్రభువుకు ప్రియులారా, అలా ఉండగా తరువాత 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. లేయా
అయిన జిల్ప యాకోబు కుమారుని కనగా అంతకంటే ముందు ఏమని రాయబడుతుందంటే నేను లేయా తనకు కానుకు ఉడుకుట చూసి నేను కాలు ముడుకుని దాన్ని అయిపోయాను సరిగ్గా ఇక పిల్లలు పుట్టరు కాబట్టి నా దాసిని నా భర్తకు భారీగా ఇద్దామని చెప్పి భారీగా ఇచ్చిందంట. ఇస్తే ఆమె గర్భవతి కుమారుడు కన్నదంట. లేయా యొక్క లేయా ఇది అదృష్టమే కదా అనుకొని లేయా అదృష్టమే అనుకొని అతనికి కాదు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది నేను అదృష్టవంతురాలను అని చెప్పి అతనికి కాదు అని పేరు పెట్టినట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఇప్పుడు లేయా సంతోషిస్తుందండి, ఆనందిస్తుందా? ఆనందిస్తుంది. ఎలాగ ఆనందిస్తుంది? ఒక్కొక్క బిడ్డ విషయంలో ఒక రకమైన ఆనందం. ఇప్పుడు ఏమంటే నాకు అదృష్టవంతురాలినయ్యా నేను అని అతనికి కాదు అని పేరు పెట్టింది. తర్వాత 13వ వచనం చదవండి. 13వ వచనం చదివితే లేయా దాసి అయిన జిల్ప మరలా గర్భవతి అయి రెండో కుమారుడు కనగా లేయా నేను భాగ్యవంతురాలును. అంటే ప్రియమంది బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. లేయా ఎంతమంది పిల్లలు కన్నప్పటికీ అప్పటికి లేయా ఎంతమంది పిల్లలు కందే? రూబేను, సిమియోను, లేవి, యోధ ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. దేవునికి స్తోత్రం. 4 పిల్లలు. ఆఖరి వాడికి ఏం పెట్టిందంటే యోధా అని పేరు పెట్టింది. నాకు ప్రభువు ఇంత గొప్ప కార్యం చేశాడు కనుక నేను దేవుని స్తుతించుదును, దేవుని ఆరాధించుదును, ఇతనికి యోధా అని పేరు పెట్టింది. ఆ తర్వాత నేను పిల్లలు బుట్టలు దానిగా ఉండిపోతున్నాను, నాకు బలం ఉడికింది కనుక కాలు ఉడికింది అని చెప్పేసి జల్పానిస్తే ఒక కుమారుని కంది. ఆ కుమారునికి కన్నప్పుడు నేను అదృష్టవంతురాలను అనుకుంది. పిల్లల తర్వాత మళ్ళీ ఆమె గర్భం దాన్ని బిడ్డని కంటే అయ్యో మళ్ళీ బిడ్డని కానీ నేను భాగ్యవంతురాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముత్తైదు అంటే అర్థం చెప్పండి. ముత్తైదు అంటే అంటారు కదా ఏదో అక్కడక్కడ పిలుస్తారు కదా అభిమానులు. మీరు చెప్తారని నేను ఇక్కడ లైవ్ చక్కగా ప్రపంచం అంతా వింటారు. ముత్తైదు అంటే ఏంటి? ప్రియమైన ప్రతి కూడా ఒక 5 పిలిచేదో చేయిస్తారు కదా అప్పుడప్పుడు. ప్రియమైన దేవులారా ఆ దినాల్లో 5 బిడ్డలు దాడితే ఆమె భాగ్యవంతురాలు అని. దేవునికి స్తోత్రం. లేయం కూడా అదే అంది, నేను భాగ్యవంతురాలను అని. ప్రియమైన దేవులారా తర్వాత 20వ వచనం చదివితే లేయా దేవుడు నాకు మంచి బహుమతి దయచేసి అనుకుని 6 కుమారులు కనియున్నానని జేబోలు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రభువుకు ప్రియులారా ఇప్పుడు తలను పైకెత్తి జాగ్రత్తగా వినండి. లేయా దేవుని భర్త ప్రేమను కోల్పోయింది. నెంబర్ 1 అందులో బైబిల్ రాయడం. రెండవది ఆమె ద్వేషించబడుతూ వచ్చింది. మూడవది ఆమె బహు శ్రమ పడుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన ఎన్ని 3. ఈ 3కి బదులు దేవుడు ఏం చేశాడు? ఆమె
ప్రేమకు బదులు అదృష్టం కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవది భాగ్యవంతురాలైంది. మూడవది మంచి బహుమతి కలిగిన వ్యక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంతగా ద్వేషించబడిందో, ఎంతగా ప్రేమకు నోచుకోలేకపోయిందో, ఎంత శ్రమ పడిందో అంతగా లేయమ్మను దేవుడు హెచ్చించాడు. అంతగా లేయమ్మను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త కనబడతాడు. యెషయా ప్రవక్తకి ఎంతమంది కుమారులు? 8 కుమారులు పుట్టారు. ఒకసారి దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు, ఇదిగో నేను ఈ దేశానికి ఒక రాజుని ఎన్నుకుంటున్నాను. ఆ రాజు పలానా యెషయా కుమారులలో ఉన్నాడు, వెళ్ళి అక్కడ అభిషేకించమని చెప్పాడు. ప్రియమైన యెషయా ప్రవక్త ఇంటికి వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత, అయ్యో ప్రవక్త వచ్చాడని యెషయా చాలా సంతోషపడ్డాడు, చక్కగా సన్మానించాడు. అయ్యా మీరు వచ్చిన రాత్రి ఏమి తెలుపరా అని అడిగితే, అప్పుడు సమూయేలు ప్రవక్త అన్నాడు, ఈ దేశం యొక్క రాజుని దేవుడు విసర్జించాడంట, ఆ స్థానంలో ఒక రాజుని ఎన్నుకుంటున్నాడంట, ఆ ఎన్నుకోబడినటువంటి రాజు మీ కుమారుల్లో ఉన్నాడంట, నీ కుమారులు పిలిపించమని చెప్పాడు. ప్రభువుకు ప్రియులారా, పిలిపించమని చెప్తే పెద్ద కుమారుడు పిలిచాడు, చాలా బాగున్నాడు, సమూయేలుకు నచ్చాడు, ఇతడు కాదన్నాడు దేవుడు. రెండవ కుమారుడు పిలిచాడు, చాలా బాగున్నాడు, అతడికంటే ఇతడిగా బాగున్నాడు, అయితే సమూయేలుకు నచ్చాడు, దేవుడు అంటే ఇతడు కాదు అని చెప్పాడు. అలాగా 7 అయిపోయారు. 7 అయిపోయినప్పటికీ తండ్రి గారు కూడా నేర్చు వచ్చేసి, సమూయేలు ప్రవక్త నా కుమారులోనే అని చెప్పాడు, కానీ కుమారులందరూ అయిపోయారు కనుక మరి ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు? ఇంకా యోగ్యమైన వారు, అన్యారాధన కలిగిన వారు, వారు ఎదుటి నిలబెడితే ఎవరిని ఎన్నుకోలేదు ఈయన. అసలు పట్టుకొచ్చిన వార్త నిజమేనా అన్నట్టుగా చాలా నీర్చెల్లిపోయాడు. ప్రియులారా, అప్పుడు సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, అయ్యా యెషయా ప్రవక్త గారు, వీళ్ళేనా ఇంకా ఎవరైనా నీకు కుమారుడు ఉన్నారా అంటే, ఇంకా కడసరి వాడు ఉన్నాడు కానీ అతడు దేనికి పనికి రాడు అని చెప్పాడు. ఒక తండ్రి, ఒక కన్న తండ్రి అతని నుంచి ఏమని చెప్తున్నాడంటే, అతడు పనికి రానివాడు అని చెప్తున్నాడు, అతడు దేనికి పనుకురాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, అంటే ప్రియమైన బిడ్డలారా, కుమారుల్లో సమానత్వముగా గుర్తించబడలేదు దావీదు. అంత మాత్రమే కాదు, దేనికి పనికిరాడు అనేటువంటి గట్టి వేయబడిన వాడిగా ఉన్నాడు, అతడు దేనికి నోచుకొని వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, విసర్జించబడిన వాడిగా ఉన్నాడు, త్రోసి వేయబడిన వాడిగా ఉన్నాడు, పక్కన పెట్టబడిన వాడిగా ఉన్నాడు, కళగా ఉన్నాడు. దేవుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అతను పిలిపించు అని చెప్పి పిలిపించిన తర్వాత, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడని సమూయేలుతో చెప్పిన తర్వాత సమూయేలు అతన్ని అభిషేకించాడు. ఆ తర్వాత కొన్ని దినాలు గడిచే సందర్భాలు బట్టి కాలం తగిన కాలం సమయం వచ్చినప్పుడు దావీదును దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన బిడ్డలారా, అందరికంటే పైగా, అందరికంటే పైగా ఇశ్రాయేలులందరికీ రాజుగా దేవుడు అతనిని చేశాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దావీదు దేశించబడ్డాడా లేదా? అంతర్జాతీయ నెట్టి వేయబడ్డాడా లేదా? కడగా పెట్టారా లేదా? దేనికి పనికిరాడా అందా లేదా? ప్రియుల అలాంటి వ్యక్తిని దేవుడు చెప్పండి అందరికీ ఘనమైన వ్యక్తిగా, అందరికీ కావలసిన వాడిగా చేశాడా లేదా? తండ్రి ఏమన్నాడు? అతను దేనికి పనికిరాడు అన్నాడు, కానీ దేవుడు అందరికీ పనికొస్తాడు వీడు అని చెప్పి దేవుడు చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన దేవుడు అలాంటి వాడు. నువ్వు
విసర్జించబడితే, త్రోసివేయబడతా ఉంటే, ప్రేమను నోచుకోలేకపోతూ ఉంటే, అందరి మధ్య చిన్న చూపు పడుతూ ఉంటే, ఒకవేళ దుఃఖిస్తూ వేదన చెందుతూ అయ్యో నన్ను ఇంతగా అవమానిస్తుందని కృంగిపోతున్నావేమో, నిన్నే దేవుడు తలగా చేయబోతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయ్యో నా చిన్న కుటుంబం నన్ను బొత్తుగా చిన్నగా చూస్తున్నారని అవమానిస్తున్నారు అనుకుంటున్నావేమో, నిన్నే రానున్న దినాల్లో అందరికీ యోగ్యమైన కుటుంబంగా నీ కుటుంబాలు చేస్తాడు. ప్రభుత్వ ప్రియమ దేవుడారా, మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, ప్రియులారా మార్కు సువార్తలో కానీ ఒక మాట ఉంటుంది, విసర్జింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏమవుతుందండి? విసర్జించబడిన రాయి అంటే మూలకి తలరాయి అవుతుందంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియులారా, నాకు చిన్న సందర్భం గుర్తుకొస్తా ఉంది. అది నా చిన్నప్పుడు జరిగిన సందర్భం. ప్రియుల బిడ్డరా, అప్పుడు నా వయసు 6వ తరగతి 7వ తరగతి చదువుకునేటువంటి వయసు. ఎందుకు నిమిత్తం వెళ్ళానో, ఏ కారణం నిమిత్తం వెళ్ళానో నాకు గుర్తులేదు. కానీ మా పెద్దమ్మ గారు పెద్ద కుమార్తె ఇంటికి నేను వెళ్ళాను. అక్కడ చాలా రోజులు ఉన్నట్టు గుర్తు. ఒక ఇంచుమించు 1 వారం 10 రోజులు దాటి ఉన్నట్టు నాకు గుర్తుంది. ప్రియమ తెలియట్లారా, అక్కడికి వెళ్ళాను. నాకు అప్పుడు చదువు లేదు, చదువు మానేశాను. నేను 2వ తరగతిలోనే మానేశాను. అయితే వెళితే చాలా రోజులు అక్కడ ఉన్నట్టు గుర్తుంది నాకు. ఆ బావగారు పిల్లలు, ఆ బావగారు అందరూ వరుస పెళ్లింట్లో వారసులు ఉంటారు. ఈ ఇంటికి ఎదుర్కొంటున్న పెద్ద ఇల్లు. అక్కడే మేము ఆడుకోవడానికి కానీ, అక్కడే మేము ఏదైనా ఆడుకోవడానికి బాగుంటారు. పిల్లలు వాళ్ళతో ఆడుకుంటేవాడిని. వాళ్ళు బడికి వచ్చేవారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. ఒకసారి వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి, ఎలా ఈ చదువులే కొడుతుంది, నీకేంటిన పని, ముద్దుగా తిరుగుతాడు ఆడుతూ, నీకేంటిన పని, రండి అని చదివి ఇంట్లో తీసుకెళ్ళిపోయి చదువుకోండి ఇక్కడ. అప్పటికే నాకు తెలిసి వచ్చిన వయసు ఉంది. నాకు అంత మోటుగా ముఖం మీద చెప్పగానే నా హృదయంలో చాలా గాయమైంది, బాధ అయింది. బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. నా పిల్లలు చదువుకోవడానికి 2 నెలలు తీసుకెళ్తే బాగున్నాం, నన్ను ఈ చదువులే కొడుతుంది, మీకేంట్రా అని భయంకరంగా అన్నది అని చెప్పేసి నాలో బాధపడుతుంది. అలా మింగిలాగా ఒక అమాయకు చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ మాట మా అక్కడే, ఈ మాట మా అక్కడే. అప్పుడు మా అక్క కొంచెం పిలిచింది, ఎవరైనా రోజు అని పిలిచి అని అలాగే మాట్లాడతాడు, లేదు గొప్ప సంపన్నులు ఉన్నట్టు, గొప్ప విద్యావంతులు అన్నట్టు అని చెప్పేసి నీకు చదవడానికి నాకు కలర్ హీరో చేసి, చిన్న వయసు కాదు, కొంచెం పెద్ద వయసే. అలా చాలా పిలిచి చేసి చాలా సంవత్సరాలు మళ్ళీ ఆ గోడ పెళ్ళి అందదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. నా పెళ్ళి అయిపోయిన తర్వాత నేను దేవుని సేవ, కొంచెం దేవుని సేవ చేస్తాను. అక్కడ ఏ సందర్భంలో నాకు తెలియదు. కానీ మా అక్క వాళ్ళు, నా బావోళ్ళు పెద్ద మీటింగ్ పెట్టారు, చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ ఊరు వాళ్ళందరికీ, అక్కడ సంఘాలు, పక్క సంఘాలు అందరూ పిలిచి అక్కడ పుష్టిలోకి పాస్టర్ గారు ఆయన సేవ చేస్తున్నాడు. మంచి సేవకుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. వాళ్ళతో మా అక్క బావాడు చెప్పారు, ఏమనంటే మా తమ్ముడు గొప్ప సేవ చేస్తాడు, వాక్యం బాగా చెప్తాడు అని పాస్టర్ గారు అన్నారు. అయ్యా తప్పకుండా ఆయన పిలిపించండి, వాక్యం చెప్తాం ఇక్కడ అని చెప్పంటే, అదే రోజు నాకు ఖాళీ లేదు. నేను పండుగలో సంఘంలో మీటింగ్ ఉంది, ప్రార్థన కూడుకుని గృహపూడిగా అంటే అలాగంటే అలా కాదు తమ్ముడు, ఏమైనా రావాలి, పాస్టర్ గారు ఏమైనా రావాలని చెప్తున్నారు అని అంటే, ఆ రోజు నేను అక్కడ వాక్యం త్వరగా ముగించేసి అక్కడి నుంచి కోడపల్లి వెళ్ళాను. మొదటి వర్తమానం పండుగలో చెప్పి 2వ వర్తమానం చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాను, కోడపల్లి వెళ్ళాను. ఆ రోజుల్లో మరి ఆ ధైర్యము, ఆ పథకాలు వచ్చిందో బండేలతో నాకే తెలీదు.
ప్రియులారా మొత్తం నేను వచ్చినాక వాళ్ళు ఇద్దరు పాస్టర్లో ఏదో చిన్న చిన్న విషయాలు 10 నిమిషాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు ఒక కనిపెడుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత అయ్యో చాలా సంతోషించారు. సమయానికి ఇది లేట్ అయినా మీరు లేట్గానే వెళ్ళారు. నాకు ఒక కనిపెడుతున్నారు. సరే స్వామి మాకు ఇచ్చేసారు. వాకింగ్ చెప్పారు. వాళ్ళ బావగారు పిల్లలు అందరూ కూడా కూర్చున్నారు. అందరూ వీళ్ళ తర్వాత సంఘ బిడ్డలు వచ్చాక తోటి సంఘాల నుంచి చాలా పెద్దగా పెట్టారు. మీటింగ్ సందర్భం ఏంటో నాకు గుర్తురాట్లేదు. వాకింగ్ చెప్పిన తర్వాత కూర్చున్నాను. దేవుడు నా చిన్నప్పుడు నా విషయంలో జరిగిన సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. ఇక్కడే కదా నువ్వు అవమానించబడ్డావు, ఇక్కడే కదా నువ్వు దూషించబడ్డావు అని, ఇక్కడే నిన్ను ఘనంగా ఎలా నిలబెట్టారో చూడని దేవుడు జ్ఞాపకం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత అంతా కూడా చాలా సంతోషించారు. అయ్యారు ఎవరి కాకుండా చక్కగా వాడబడుతున్నారు. దేవుని చేతులని దైవజన్ అంతా వచ్చి ముందు పెట్టేసుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు. అక్కడ నా దగ్గర అయ్యలో సేవకులు అందరూ కూడా అయిపోయిన తర్వాత మా అక్కని అడిగారు, అక్క మీ బావగారు పిల్లలు ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇంట్లో సెటిల్ అయ్యారు అంటే పిల్లలు చెప్పారా మీకు ఎందుకు ఈ విషయం చెప్పారు తెలుసా? అక్కడ నా ఉదయం ఇప్పటికే బాధ కలిగింది. మనిషిగా ముఖం మీద ఆ మనిషి మాట్లాడింది, గాయపరచబడింది. దేవుడు దానికి బదులుగా అదే స్థలంలో నిలబెట్టి దేవునికి మహిమకరంగా ఘనమైన పాత్రగా అదే స్థలంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నేను చెప్తున్నాను వీళ్ళ బైబిల్కి చాలా సంగతులు ఉన్నాయి. నేను పొడిగించడానికి నేను ఇష్టపడట్లేదు. లేయ ద్వేషించబడింది, ప్రేమ కోల్పోయింది, శ్రమ పడింది, శ్రమకు కారణమైంది. అలాంటి లేయను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఆనందింపజేశాడు, భాగ్యవంతురాలిగా చేశాడు. ప్రియమ దేవుడు జాగ్రత్తగా గమనించాడు. అదృష్టవంతురాలిగా చేశాడు. గిఫ్ట్, ఒక మంచి గిఫ్ట్ పొందుకునేటువంటి యోగ్యమైన వ్యక్తిగా దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, లేయ సంతానమును ప్రియమంది ఎదుగుతారా యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చాడు. మత్తయి సువార్త 8:2 చదివితే మీరు జ్ఞాపకం వస్తుంది. చూడండి, మత్తయి సువార్త 1:2 చదివితే అక్కడ కనబడుతుంది. అబ్రాహాము ఇస్సాకుని కనెను. ఇస్సాకు చూడండి, మిగతా వాడి పేరు దాంట్లో రాయబడలేదు. వినాలి. ఎవరి పేరు రాయబడింది? యోధా పేరు రాయబడింది. యోధాను దేవుడు నాశనం చేశాడు. యూదా గోత్రములో నుంచి మనం ఆరాధించబడుతున్న యేసయ్య వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. యూదా గోత్రములో నుంచి యేసుక్రీస్తు లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్రియమైన బిడ్డలారా, లేయాను ఎంత గొప్పగా, ఎంత ఎత్తుగా ఆమెని హెచ్చించాడో చూడండి. ఎంతగా ద్వేషించబడిందో, ఎంతగా మనుషుల యొక్క ప్రేమను, భర్త యొక్క ప్రేమను కోల్పోయిందో, ఎంత శ్రమ పడిందో, ఎంత నిందించబడిందో, అంతగా దేవుడు లేయమును ఏం చేశాడు? హెచ్చించాడు. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ భగతి యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా స్వాతి
యూదా గోత్రంలో నుంచి ఎవరు తీశారు? ఎవరు వచ్చారు? మన ప్రభు అయిన యేసయ్య వచ్చారు. అంత ఉన్నతముగా లేయమ్మను దేవుడు హెచ్చించాడు. వీళ్ళ ద్వారా శ్రమకు బదులు అదృష్టం లేయమ్మనిచ్చాడు. ద్వేషానికి బదులు, దేశించబడిన బదులు లేయమ్మకు భాగ్యవంతురాలు చేశాడు. నిందలకు ప్రేమకు కోల్పోయేందుకు బదులు లేయమ్మకు మంచి యోగ్యరాలుగా చేసి మంచి గిఫ్ట్. ఈ మధ్య పిల్లల మన జీవితాల్లో కూడా దేవుడు అలా చేస్తాడు. కొన్నిసార్లు ఆడచేత దేశించి పడుతుంది, నీళ్ళ చేత గిడ్డు పడుతుంది, నీళ్ళ చేత చెడు పడుతున్నాను, అందరూ నా కుటుంబీకులందరూ చూపుతున్నారు, తక్కువగా చూస్తున్నారు, నువ్వు బాధగలుగుతావు. వీళ్ళలా అలాంటి సమయాల్లో ప్రభు నీకు ఏదో చూపించి నేను కనపరుస్తాను, మంచిగా చేస్తాను. కాబట్టి ప్రియమైన పిల్లల దేవుడు మంచి దేవుడు. ప్రార్థన తీసుకుందాం. అందరూ తెలవచ్చు. దయ్యాల మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు. విధానాన్న లేయమ్మ గురించి మేము వినడానికి కృప చూపించారు ఆయన. లేయమ్మ ప్రేమను కోల్పోయింది, లేయమ్మ ద్వేషించబడింది, లేయమ్మ అయ్యా శ్రమలకు పాలైంది. అలాంటి లేయమ్మను మీరు చూశారు నాయన. అయ్యా ఇలాంటి లేయమ్మలు అనేకమైన కుటుంబాల్లో ఉన్నారు ప్రభువా. అనేక మంది నాయన జీవితాల్లో లేయమ్మ లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది వ్యక్తి జీవితాల్లో ప్రభా దేశించబడుతున్నారు, ప్రేమను కోల్పోబడుతున్నారు, కడగా ఉంచుతున్నారు తండ్రి. అలాంటి వారందరినీ దినాలు ప్రభు ఈ వర్తమానం ద్వారా ఆవరించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ వర్తమానం ద్వారా వాళ్ళందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నారు ఆయన. లేయమ్మను దర్శించిన రీతిగా, లేయమ్మను చూచిన రీతిగా వారిని కూడా మీరు చూచి దీవించమని, బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.